సాధారణంగా మనం ఏదైనా వైద్య నిర్ధారణ గురించి మాట్లాడేటప్పుడు అదొక ఇంజినీరింగ్ లెక్కలాగా ఖచ్చితంగా ఉండాలని ఆశిస్తాం కదా. అవునండి. బేసిక్గా ఒక ఎక్స్‌రే తీసినట్లుగా స్పష్టంగా ఉండాలనుకుంటాం. అదే కదా, ఎముక విరిగితే ఎక్స్రేలో తెల్లటి గీత స్పష్టంగా కనిపిస్తుంది, అదిగో అక్కడే విరిగింది అని చెప్పొచ్చు. కానీ కణాల పనితీరు, ఆ రక్తంలో సూక్ష్మస్థాయిలో జరిగే రసాయన చర్యల ప్రపంచంలోకి అడుగు పెడితే ఈ ఎక్స్రే లాంటి స్పష్టత ఉండదు. నిజమే. మన కంటికి కనిపించని ఒక రసాయన యుద్ధం లేదా ఒక అద్భుతమైన సహకారం మన శరీరం లోపల నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఒక అత్యంత ఆసక్తికరమైన అంశంలోకి వెళ్ళబోతున్నాం. మన ముందు రక్తం, ఎముక మజ్జ మరియు కణాల పనితీరుకు సంబంధించిన విస్తృతమైన వైద్య పత్రాల సమూహముంది. చాలా డేటా ఉందండి ఇందులో. అవును. ఎటువంటి కఠినమైన వైద్య పరిభాషల గందరగోళం లేకుండా మైక్రోస్కోపిక్ స్థాయిలో జరిగే ఈ రసాయన చర్యలు మన ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తాయో అర్థం చేసుకోవడమే ఈనాటి మన లక్ష్యం. సరే, దీన్ని వివరంగా చూద్దాం. ముందుగా ఎక్కడి నుండి మొదలు పెడదాం? ఈ అపారమైన సమాచారం కేవలం వ్యాధుల గురించి మాత్రమే కాదని మనం గుర్తుంచుకోవాలి. ఇవి చదువుతున్నప్పుడు నాకనిపించిందేంటంటే, మన శరీరంలోని ప్రతి కణం ఎంత అద్భుతంగా ఒకదానికొకటి సహకరించుకుంటుందో అర్థం చేసుకోవడానికి ఇదొక గొప్ప సాధనం. అంటే ఫౌండేషన్ దగ్గర నుండి మొదలు పెట్టాలంటారు. అవునండి. రక్త కణాల పనితీరును అర్థం చేసుకోవాలంటే ముందుగా అవి ఎక్కడ పుడతాయో అక్కడ్నుండి మొదలుపెట్టాలి. అదే మన ఎముకల లోపల ఉండే బోన్ మ్యారో అంటే ఎముక మజ్జ. ఓహో! అంటే కణాలను ఉత్పత్తి చేసే ఒక పెద్ద కర్మాగారం లాంటిదన్నమాట. కానీ వయస్సు పెరిగే కొద్దీ ఈ కర్మాగారంలో మార్పులు వస్తాయని ఈ పత్రాల్లో చదివాను. వృద్ధాప్యంలో మజ్జ ద్రవ్యరాశి తగ్గిపోయి దాని స్థానంలో కొవ్వు చేరుతుందట కదా. అవును, ఫరాక్ పెరిగిపోతోంది. సాధారణ రోజుల్లో మనం కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు ఇది పెద్ద సమస్య కాదు. మరి అసలు సమస్య ఎప్పుడొస్తోంది? అనుకోకుండా తీవ్రమైన రక్తస్రావం జరిగినప్పుడు లేదా శరీరానికి ఆక్సిజన్ కొరత అంటే హైపాక్సియా ఏర్పడినప్పుడు వస్తుంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో శరీరం తక్షణమే స్పందించి కొత్త రక్త కణాలను వేగంగా ఉత్పత్తి చెయ్యాలి. అర్థమైంది. ఎముక మధ్యలో కొవ్వు పెరిగిపోవడం వల్ల ఆ వేగం తగ్గిపోతోంది. ఇది ముడిసరకు అయిపోతున్న పాత కర్మాగారం లాంటిదన్నమాట. కరెక్ట్గా చెప్పారు. డిమాండ్ అమాంతం పెరిగినప్పుడు సప్లై ఇవ్వలేక చేతులెత్తేస్తోంది. అందుకే వయస్సు పైబడిన వారు గాయాల నుండి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. వావ్! చాలా లాజికల్గా ఉంది. సరే, ఈ కర్మాగారంలో ఎర్రరక్త కణాలు తయారయ్యే విధానం చూస్తే విటమిన్ బి12 ప్రాముఖ్యత గురించి పదే పదే ప్రస్తావించారు. నాకిక్కడొక పెద్ద సందేహం వచ్చింది. అడగండి. పత్రాల్లో ఏముందంటే విటమిన్ బి12 లోపిస్తే కణాలు అసాధారణంగా పెద్దవిగా, అంటే మ్యాక్రోసైటిక్గా మారతాయని ఉంది. కణాలు తయారు చేయడానికి అవసరమైన ముడిసరుకు తక్కువగా ఉన్నప్పుడు ఆ కణాలు చిన్నవిగా ఉండాలి గదా, మరివి పెద్దవిగా ఎందుకు మారుతున్నాయి? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు. దీని వెనుకున్న యంత్రాంగాన్ని అర్థం చేసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. బేసిక్గా విటమిన్ బి12 అనేది 5-మిథైల్ టెట్రాహైడ్రోఫోలేట్ను తిరిగి టెట్రాహైడ్రోఫోలేట్గా మార్చడానికి ఒక ఉత్ప్రేరకంలాగా పనిచేస్తోంది. ఆ టెట్రాహైడ్రోఫోలేట్ ఎందుకు ఉపయోగపడుతుంది? అది కణాల డిఎన్ఏ తయారీకి అంటే అమినో ఆమ్లాలు, ప్యూరిన్లు, థైమిడిన్ తయారీకి చాలా అవసరమండి. ఎప్పుడైతే బి12 లోపిస్తోందో కణంలోని సైటోప్లాజం తన పాటికి తాను సాధారణంగానే పెరుగుతూ పోతుంది. ఓహో, బయటి ద్రవం పెరుగుతుంది కానీ లోపల ఉండే కేంద్రకం అంటే న్యూక్లియస్ విభజన ఆగిపోతుంది. డిఎన్ఏ లేదు కదా. వావ్! అంటే కణం విభజన చెందలేక అలా ఉబ్బిపోయి పెద్దగా మారిపోతుందన్నమాట. ఖచ్చితంగా. దీనివల్ల ఎర్ర రక్త కణాలు పెద్దవిగా మారతాయి. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడే న్యూట్రోఫిల్స్ కూడా హైపర్ సెగ్మెంటెడ్గా మారతాయి. మరి అలా ఉబ్బిపోయిన కణాలు బాగానే పనిచేస్తాయా? లేదండి. ఇలా అసమానంగా పెరిగిన కణాలు ఎక్కువ కాలం బతకలేవు. ఎముక మధ్య వాటిని గుర్తించి చంపేస్తుంది. దాన్నే ఎపాప్టోసిస్ అంటారు. పర్యవసానంగా రక్తంలో ఎర్ర కణాలు తగ్గిపోయి రక్తహీనత వస్తుంది. అలాగే ప్లేట్లెట్స్, తెల్ల రక్త కణాలు కూడా కొంతమేర తగ్గుతాయి. ఎంత అద్భుతమైన వ్యవస్థ! ఒక చిన్న విటమిన్ లోపం వల్ల లోపల ఎంత పెద్ద విధ్వంసం జరుగుతుందో కదా. ఎర్ర రక్త కణాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరో ఆసక్తికరమైన విషయం అడగాలి. ఈ కణాలు పెరిగి పెద్దయ్యే క్రమంలో తమ సొంత మైటోకాండ్రియాను బయటకు పంపేస్తాయట కదా. అవును. మైటోకాండ్రియా అంటే కణాల పవర్ హౌస్.
కానీ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను మోసుకెళ్లడానికి తమ లోపల వీలైనంత ఎక్కువ స్థలాన్ని ఖాళీగా ఉంచుకోవాలి. అంటే బ్యాగేజ్ని వదిలించుకుంటాయన్నమాట. అవును. అందుకే అవి తమ మైటోకాండ్రియాను వదిలించుకుంటాయి. కాని ఇక్కడే ఒక చిక్కుంది. రక్తానికి ఎరుపు రంగుని ఇచ్చే హీమ్ ఉత్పత్తిలో మొదటి దశ మరియు చివరి 3 దశలు మైటోకాండ్రియా లోపలే జరగాలి. అంటే ఎప్పుడైతే ఎర్ర రక్త కణాలు మైటోకాండ్రియాను కోల్పోతాయో అప్పటి నుండి అవి కొత్తగా హీమ్ను తయారు చేయలేవన్నమాట. నిజమే. పాపం ఒకసారి బయటకు వచ్చాక తమ జీవితకాలం మొత్తం ముందే తయారు చేసుకున్న హీమ్తోనే సర్దుకోవాలి. సరే, ఈ హీమ్ గురించి మాట్లాడుతుంటే నాకో విషయం గుర్తొచ్చింది. ఎవరికైనా గట్టిగా దెబ్బ తగిలినప్పుడు, రక్తం కట్టినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ చర్మం ఎరుపు నుండి ఆకుపచ్చగా ఎందుకు మారుతుంది? దానికి కారణం దెబ్బతిన్న ఎర్ర రక్త కణాల నుండి విడుదలయ్యే హీమ్. అక్కడ ఉన్న కణజాలాల్లో హీమ్ ఆక్సిజనేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఓహో, ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది? అది ఆ హీమ్ను విచ్ఛిన్నం చేసి బిలివర్డిన్ అనే పిగ్మెంట్గా మారుస్తుంది. ఈ బిలివర్డిన్కి సహజంగానే ఆకుపచ్చ రంగు ఉంటుంది. అందుకే ఆ గాయం తాలూకు మచ్చ ఆకుపచ్చగా కనిపిస్తుంది. భలే ఉంది. మన శరీరం లోపల ఒక చిన్న పెయింటింగ్ ఫ్యాక్టరీ ఉన్నట్లుంది. ఆ హీమ్ ఉత్పత్తిలో వచ్చే లోపాల గురించి కూడా ఇందులో ఉంది. ముఖ్యంగా అక్యూట్ ఇంటర్మిటెంట్ పోర్ఫీరియా అనే వ్యాధి గురించి చదివాను. అవును. ఇందులో పీబీజీ డీఅమినేస్ అనే ఎంజైమ్ లోపం వల్ల వ్యాధి వస్తుందని ఉంది. కాని దీనికి చికిత్సగా గ్లూకోజ్ ఇస్తారనుంది. ఒక్క జన్యుపరమైన ఎంజైమ్ లోపానికి గ్లూకోజ్ లాంటి చక్కెర ఎలా పనిచేస్తుంది? ఇది చాలా ఆసక్తికరమైన మెకానిజం అండి. ఈ వ్యాధి కేవలం ఒక ఎంజైమ్ లోపించినంత మాత్రాన బయటపడదు. అదే సమయంలో హీమ్ ఉత్పత్తిలో మొదటి దశను ప్రారంభించే ఏఎల్ఏ సింథేస్ అనే మరో ఎంజైమ్ విపరీతంగా పనిచేసినప్పుడే సమస్య వస్తుంది. ఆ ఎంజైమ్ ఎందుకు విపరీతంగా పనిచేస్తుంది? మందులు వాడటం, మద్యం సేవించడం లేదా తక్కువ క్యాలరీలున్న ఆహారం అంటే ఉపవాసాలు లాంటివి చేయడం వల్ల ఈ ఏఎల్ఏ సింథేస్ ఒక్కసారిగా ప్రేరేపించబడుతుంది. అప్పుడు శరీరంలో ఏఎల్ఏ మరియు పీబీజీ అనే రసాయనాలు పేరుకుపోయి తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. ఓ, అంటే ఇక్కడ సమస్య ముడిసరుకు పేరుకుపోవడం అన్నమాట. మరి గ్లూకోజ్ ఏం చేస్తుంది? ఏ సింథేజ్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. అంటే ఫ్యాక్టరీ గేటు దగ్గరే ముడిసరుకును ఆపేస్తుందన్నమాట. కరెక్ట్. దానివల్ల ఆ విషపూరితమైన రసాయనాలు పేరుకుపోవడం ఆగిపోయి రోగికి వెంటనే ఉపశమనం లభిస్తుంది. దారి మళ్లించి ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేసినట్లు. భలే ఉంది. ఇక ఆక్సిజన్ని మోసుకెళ్లే హీమోగ్లోబిన్ గురించి చూద్దాం. గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు తల్లి నుండి ఆక్సిజన్ ఎలా అందుతుందో వివరిస్తారా? గర్భస్థ శిశువుల్లో ఉండే హీమోగ్లోబిన్ను హెచ్బీఎఫ్ అంటే పిండం హీమోగ్లోబిన్ అంటారు. పెద్దవారిలో ఉండే సాధారణ హీమోగ్లోబిన్ హెచ్బీఏలో 2 ఆల్ఫా 2 బీటా సబ్యూనిట్లు ఉంటాయి. ఆల్ఫా 2 బీటా 2 అనమాట. అవును. కానీ శిశువుల్లో బీటాకు బదులు 2 గామా సబ్యూనిట్లు ఉంటాయి, ఆల్ఫా 2 గామా 2. ఈ గామా సబ్యూనిట్ల వల్ల దానికి ఆక్సిజన్పై అమితమైన ఆకర్షణ అంటే ఎఫినిటీ ఉంటుంది. ఓహో, అందుకే తల్లి మాయగుండా రక్తం వెళుతున్నప్పుడు తల్లి రక్తంలోని ఆక్సిజన్ను ఇది సులభంగా తనవైపు లాగేసుకుంటుందన్నమాట. కరెక్ట్గా చెప్పారు. తల్లి దగ్గర నుండి ఆక్సిజన్ దొంగిలించి చిన్నారి దొంగ అనమాట. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను కేవలం గట్టిగా పట్టుకుంటే సరిపోదు గదా, మన కణజాలాలకు అవసరమైన చోట దాన్ని వదిలిపెట్టాలి కూడా. అదెలా జరుగుతుంది? అక్కడే 2,3 బీపీజీ అనే అణువు రంగంలోకి దిగుతుంది. మన రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గినప్పుడు కణాల్లో ఈ 2,3 బీపీజీ ఉత్పత్తి పెరుగుతుంది. అదెలా పనిచేస్తుంది? ఇది నేరుగా డీఆక్సిజనేటెడ్ హెచ్బీఏలోని బీటా సబ్యూనిట్లకున్న పాజిటివ్ ఛార్జ్కి అతుక్కుంటుంది. ఇలా అతుక్కోవడం వల్ల హీమోగ్లోబిన్ నిర్మాణంలో చిన్న మార్పు వచ్చి దానికి ఆక్సిజన్పై ఉన్న ఆకర్షణ తగ్గిపోతుంది. అప్పుడది కణజాలాలకు ఆక్సిజన్ను వేగంగా వదిలిపెడుతుంది. ఒకవేళ మ్యూటేషన్ వల్ల ఆ బీటా సబ్యూనిట్ల పాజిటివ్ ఛార్జ్ కోల్పోతే? అప్పుడు అది 2,3 బీపీజీతో కలవలేదు. అప్పుడది అచ్చం పిండం హీమోగ్లోబిన్లాగా ప్రవర్తిస్తుంది. అంటే ఆక్సిజన్ను వదలదు. ఈ 2,3 బీపీజీ తయారీ గురించి చదివినప్పుడు నాకు నిజంగా మతిపోయింది. సాధారణంగా కణాలు శక్తి కోసం గ్లైకాలిసిస్ ద్వారా ఏటీపీని తయారు చేసుకుంటాయి. కానీ ఈ 2,3 బీపీజీని తయారు చేసే క్రమంలో ఆ ఎర్ర రక్త కణాలు ఒక ఏటీపీ ఉత్పత్తి దశను కావాలని దాటవేస్తాయట కదా? అవునండి. 1,3 బీపీజీ నుండి దీని తయారు చేస్తాయి. అక్కడ ఏటీపీ లాభం ఉండదు. అంటే మిగతా శరీరానికి ఆక్సిజన్ని చేరవేయడం కోసం అవి తమ సొంత శక్తిని కూడా త్యాగం చేస్తాయన్నమాట. ఎంత గొప్ప మెకానిజం! ఖచ్చితంగా.
అదొక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. ఇదే క్రమంలో మనం P50 మరియు ఆక్సిజన్ కర్వ్ మార్పు గురించి కూడా మాట్లాడుకోవాలి. P50 అంటే ఏమిటి? P50 అంటే హీమోగ్లోబిన్ 50% ఆక్సిజన్తో నిండి ఉండటానికి అవసరమైన ఆక్సిజన్ పీడనం. ఈ పీడనం తక్కువగా ఉందంటే దాన్నే లెఫ్ట్ షిఫ్ట్ అంటారు. ఆక్సిజన్పై ఆకర్షణ ఎక్కువగా ఉందని అర్థం. ఏ సమయాల్లో ఇలా జరుగుతుంది? రక్తం యొక్క pH పెరిగినా, ఉష్ణోగ్రత తగ్గినా, లేదా మనమిందాక మాట్లాడుకున్న 2-3 bpg తగ్గినా ఇది జరుగుతుంది. అలా ఆక్సిజన్ను వదులుకోకపోతే ఇబ్బందే కదా? అవును, ముఖ్యంగా కిడ్నీలకు ఆక్సిజన్ అందదు. దాన్నే రీనల్ హైపాక్సియా అంటారు. అప్పుడు కిడ్నీలు ఎరిథ్రోపోయిటిన్ అంటే ఈపీఓ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. అది ఎముక మజ్జను ప్రేరేపించి మరింత ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయిస్తుంది. దాన్నే ఎరిథ్రోసైటోసిస్ అంటారు. ఇదంతా వింటుంటే నాకు ఆలోచన వస్తోంది. ఈ హీమోగ్లోబిన్లోని 4 సబ్యూనిట్లు కలిసికట్టుగా ఉన్నంత వరకు ఈ నాటకమంతా. ఒకవేళ వాటిని విడదీస్తే ఎలా ఉంటుంది? కండరాల్లో ఉంటే మయోగ్లోబిన్లాగా ప్రవర్తిస్తాయి కదా? నిజమే, వాటి ఆక్సిజన్ కర్వ్ కూడా మయోగ్లోబిన్ లాగా హైపర్బాలిక్గా మారిపోతుంది. అంటే టీమ్గా ఉన్నప్పుడు ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తాయన్నమాట. సరే, మన శరీరంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే కణాల గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే, అసలు రక్తనాళాలకు ఎక్కడైనా చిన్న రంధ్రం పడితే ఈ ఆక్సిజన్ క్యారియర్లన్నీ బయటికి వెళ్ళిపోతాయి కదా? ఆగిపోవాలి కదా మరి. అదే, అంటే పైపులు లీక్ అవుతున్నప్పుడు వెంటనే స్పందించే అత్యవసర బృందం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అవే మన ప్లేట్లెట్స్. అవును, రక్తం గడ్డకట్టే వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది. ఇందులో ఎక్కడ చిన్న లోపం వచ్చినా పెద్ద సమస్యలొస్తాయి. ఉదాహరణకు వాన్ విల్లెబ్రాండ్ వ్యాధి, షార్ట్గా VWD అంటారు. దీని లక్షణాలెలా ఉంటాయి? ఇది అత్యంత సాధారణ వంశపారంపర్య రక్తస్రావ వ్యాధి అండి. ఇందులో రోగులకు పంటి చిగుళ్ల నుండి రక్తం కారడం, తరచుగా ముక్కు వెంట రక్తం రావడం, లేక మహిళల్లో విపరీతమైన ఋతుస్రావం లాంటి లక్షణాలు ఉంటాయి. అసలు ఈ VWF ప్రోటీన్ ఎలా పనిచేస్తుంది? రక్తనాళం దెబ్బతిన్నప్పుడు లోపలుండే సబ్ ఎండోథీలియల్ కొల్లాజెన్ బయటపడుతుంది. వెంటనే ఈ VWF ఒక వారధిలాగా పనిచేస్తుంది. ఒకవైపు ఆ కొల్లాజెన్కి అతుక్కుంటుంది, మరోవైపు ప్లేట్లెట్స్పై ఉండే GP1B అనే రిసెప్టార్లకు అతుక్కుంటుంది. అంతేనా? ఇంకేమన్నా చేస్తుందా? ఇది మాత్రమే కాకుండా రక్తంలో ఉండే ఫ్యాక్టర్ 8 అనే మరో ముఖ్యమైన ప్రోటీన్ నాశనం కాకుండా దాన్ని కాపాడుతుంది. అంటే ఇది ప్లేట్లెట్స్కి యాంకర్లాగా, ఫ్యాక్టర్ 8కి బాడీగార్డ్లాగా పనిచేస్తుందన్నమాట. మరి దీన్ని ఎలా నిర్ధారిస్తారు? ఈ వ్యాధి ఉన్నవారిలో ప్లేట్లెట్ సంఖ్య సాధారణంగానే ఉంటుంది. పీటీ పరీక్ష కూడా సాధారణమే. కానీ బాడీగార్డ్ లేకపోవడం వల్ల ఫ్యాక్టర్ 8 విచ్ఛిన్నమై పీటీటీ పెరుగుతుంది. ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఏదైనా టెస్టుందా? ఉంది. ఖచ్చితంగా తెలుసుకోవడానికి రిస్టోసిటిన్ కోఫాక్టర్ పరీక్ష చేస్తారు. ఇది లోపాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఒకవేళ రోగి రక్తానికి సాధారణ ప్లాస్మాను కలిపితే ఈ లోపం సరిదిద్దబడుతుంది. మరి దీనికి చికిత్స ఏమిటి? దీనికి చికిత్సగా డెస్మోప్రెసిన్ అంటే DDAVP ఇస్తారు. ఇది రక్తనాళాలను కుదించకుండానే కణాల్లో నిల్వ ఉన్న VWF మరియు ఫ్యాక్టర్ 8ను విడుదల చేస్తుంది. వావ్! ప్లేట్లెట్స్ అతుక్కోవడానికి GP1B ఎంత ముఖ్యమో చూశామో, అలాగే గ్లాండ్స్మాన్ థ్రోంబోస్థేనియా అనే మరో వ్యాధిలో ప్లేట్లెట్స్పై ఉండే GP2B3A రిసెప్టార్ లోపిస్తుందని విన్నాను. అవునండి, ఈ రిసెప్టార్ ప్లేట్లెట్స్ ఒకదానికొకటి అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. గుండె జబ్బుల చికిత్సలో వాడే ఆప్సిక్సిమాబ్ అనే మందు కూడా ఖచ్చితంగా ఇదే రిసెప్టార్ను బ్లాక్ చేసి రక్తం గడ్డకట్టకుండా చేస్తుందని చదివాను. నిజమే. మనం ప్రకృతిలో ఉన్న లోపాన్ని అర్థం చేసుకుని దాన్ని చికిత్సకు ఎలా వాడుకుంటున్నామో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అలాగే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే CKD ఉన్నవారిలో కూడా రక్తస్రావం జరుగుతుంది. కిడ్నీ సమస్య ఉన్నవారికి బ్లీడింగ్ ఎందుకవుతుంది? ఇక్కడ విచిత్రమేంటంటే వారిలో ప్లేట్లెట్ సంఖ్య సాధారణంగానే ఉంటుంది. కానీ రక్తంలో యూరియా మరియు నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల ప్లేట్లెట్ సరిగ్గా అతుక్కోవు. అంటే ప్లేట్లెట్స్ ఉన్నా కూడా అవి సమ్మె చేస్తున్నట్లున్నమాట. ఇక టీటీపీ గురించి చూస్తే ఇది చాలా భయంకరమైన వ్యాధిలా అనిపిస్తోంది. ఇందులో ఏం జరుగుతుందో కాస్త వివరిస్తారా? ఈ వ్యాధిలో ADAMTS13 అనే ఎంజైమ్ లోపిస్తుందండి. దీని పని ఏంటంటే భారీగా ఉత్పత్తి అయ్యే VWF ప్రోటీన్ ముక్కలను చిన్నవిగా కత్తిరించడం. ఒకవేళ ఆ ఎంజైమ్ లేకపోతే? ఈ ఎంజైమ్ లేకపోతే ఆ పెద్ద VWF ముక్కలు అలాగే ఉండిపోయి చిన్న రక్తనాళాల్లో విపరీతంగా రక్తం గడ్డకడుతుంది.
ఓ, అంటే ఆ పెద్ద ప్రోటీన్లు రక్తనాళాల్లో ఒక మైక్రోస్కోపిక్ చీజ్ గ్రేటర్ అంటే తురిమే సాధనంలాగా మారిపోతాయన్నమాట. ఆ వలగుండా వేగంగా ప్రవహించే ఎర్ర రక్త కణాలు దానికి తగిలి ముక్కలు ముక్కలుగా పగిలిపోతాయి. ఖచ్చితంగా. అందుకే దాన్ని మైక్రోయాంజియోపెథిక్ హీమోలిటిక్ అనీమియా అంటారు. ఆ ముక్కలైన కణాలనే స్కిస్టోసైట్స్ అంటారు. మరీ ఈ గడ్డల వల్ల ప్లేట్లెట్స్ అన్నీ అయిపోతాయి గదా. అవును, అన్నీ ఖర్చయిపోతాయి. దాన్నే థ్రాంబోసైటోపీనియా అంటారు. అలాగే కిడ్నీ సమస్యలు, నాడీ సంబంధిత లక్షణాలు మరియు జ్వరం కూడా వస్తాయి. ఈ ఐదింటిని పెంటాడ్ అంటారు. కానీ ఆశ్చర్యంగా ఈ 5 ఒకేసారి కనిపించటం చాలా అరుదు. వినడానికే చాలా కాంప్లెక్స్గా ఉంది. మరి ఐటీపీలో ఏం జరుగుతుంది? ఐటీపీలో అయితే ఎటువంటి మందుల ప్రభావం లేకుండా మన రోగనిరోధక వ్యవస్థే ఆటోఇమ్యూన్ ప్రక్రియ ద్వారా ప్లేట్లెట్స్ను నాశనం చేస్తుంది. దీనివల్ల చర్మంపై ఎర్రటి మచ్చలొస్తాయి. ఇవన్నీ మన శరీరంలో సహజంగా వచ్చే లోపాలు. కాని కొన్నిసార్లు మనం ఇచ్చే మందులే వికటిస్తాయి కదా. హెపారిన్ అనే మందు రక్తం గడ్డకట్టకుండా ఇస్తారు. కాని అదే మందు రక్తం గడ్డకట్టడానికి ఎలా కారణమవుతుంది? ఈ హెపారిన్ ప్రేరిత థ్రాంబోసైటోపీనియా అంటే హెచ్ఐటి టైప్ 2 వెనుకున్న లాజిక్ ఏమిటి? ఇది వినడానికి విరుద్ధంగా అనిపించినా జరిగేది ఇదే. హెపారిన్ ఇచ్చినప్పుడు అది మన రక్తంలోని ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4తో కలిసి ఒక కాంప్లెక్స్గా మారుతుంది. ఆ తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవుతోందా? అవునండి. కొంతమంది రోగుల రోగనిరోధక వ్యవస్థ దీన్ని శత్రువుగా భావించి దానికి వ్యతిరేకంగా ఐజీజీ యాంటీబాడీలను తయారుచేస్తుంది. ఈ యాంటీబాడీల కింది భాగం అంటే ఎఫ్సి ప్రాంతం నేరుగా ప్లేట్లెట్స్కు అతుక్కుని వాటిని విపరీతంగా యాక్టివేట్ చేస్తుంది. అంటే అనవసరంగా రక్తం గడ్డగడుతుందన్నమాట. అందుకే ప్లేట్లెట్ సంఖ్య అకస్మాత్తుగా పడిపోతుంది. ఒక సమస్యను పరిష్కరించబోతే ఇంకో పెద్ద సమస్య వచ్చినట్లు. ఇదంతా చూస్తుంటే ప్లేట్లెట్ సంఖ్య తగ్గడం గురించే మాట్లాడుతున్నాం. మరి ప్లేట్లెట్స్ విపరీతంగా పెరిగిపోయే థ్రాంబోసైటోసిస్ గురించి కూడా ఉంది కదా. అవును, ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం రియాక్టివ్ థ్రాంబోసైటోసిస్. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, రుమటోలాజిక్ వ్యాధులు, కాలిన గాయాలు, ఐరన్ లోపం లేదా హిమోలిసిస్ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. దీనికి మెకానిజం ఏమిటు? శరీరంలో IL-6 లాంటి సైటోకైన్లు పెరుగుతాయి. ఇది ఒక అలారంలాగా పనిచేసి నేరుగా కాలేయాన్ని ప్రేరేపించి థ్రాంబోపోయటిన్ను విడుదల చేయిస్తాయి. తద్వారా ఎముక మధ్య మరింత వేగంగా ప్లేట్లెట్స్ను ఉత్పత్తి చేస్తుంది. ప్లేట్లెట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది రోజూ వేసుకునే ఆస్పిరిన్ గురించి తప్పక ప్రస్తావించాలి. సర్జరీకి ముందు డాక్టర్లు దీన్ని ఖచ్చితంగా ఆపేయమంటారు కదా. ఎందుకు? మనం వాడే తక్కువ డోసు ఆస్పిరిన్ ప్లేట్లెట్స్లోని COX-1 ఎంజైమ్ను శాశ్వతంగా నిరోధిస్తుంది. మనం ముందే చెప్పుకున్నట్లు ప్లేట్లెట్స్కు కేంద్రకం ఉండదు కాబట్టి అవి కొత్త ఎంజైమ్ను తయారు చేసుకోలేవు. మరి ప్లేట్లెట్స్ ఎన్ని రోజులు బతుకుతాయి? వాటి జీవితకాలం 3 నుండి 7 రోజులు. ఆ కాలం పాటు రక్తం గడ్డకట్టడానికి అవసరమైన థ్రాంబోక్సేన్ A2 ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. ఇది వింటున్న ఎవరైనా చిన్న సర్జరీకి వెళ్లాల్సొస్తే వాళ్ళ డాక్టర్ ఆస్పిరిన్ ఆపేయమని ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తారో ఇప్పుడు అర్థమై ఉంటుంది. మీరు కేవలం రక్తాన్ని పల్చబరచడం లేదు, మీ శరీరంలోనే అత్యవసర ప్రతిస్పందన బృందాన్ని వారి జీవితకాలం మొత్తం పనిచేయకుండా శాశ్వతంగా డిసేబుల్ చేస్తున్నారు. అందుకే కొత్త ప్లేట్లెట్స్ పుట్టుకురావడానికి కనీసం 5 రోజులు ఆస్పిరిన్ ఆపేయాలి. కరెక్ట్గా చెప్పారు. సరే, ఇప్పటివరకు కణాలు ఎంత ఖచ్చితమైన నియంత్రణలో పనిచేస్తాయో చూశాము. ఆక్సిజన్ రవాణా దగ్గర్నుండి పైపులు లీకైతే పూడ్చే వరకు. కానీ ఆ నియంత్రణ వ్యవస్థ విఫలమై బ్రేకులు ఫెయిలయ్యి కణాలు అదుపుతప్పు పెరిగితే ఏమవుతుంది? అప్పుడే మల్టిపుల్ మైలోమా లాంటి వ్యాధులు వస్తాయి. మల్టిపుల్ మైలోమా అనేది ఎముక మధ్యలో ప్లాస్మా కణాల క్యాన్సర్. ఇది సాధారణ మజ్జను ఆక్రమించి కణాలను విపరీతంగా పెంచేస్తుంది. దీనివల్ల వచ్చే నష్టాలేమిటి? దీనివల్ల ఎముకలు దెబ్బతినడం అంటే ఆస్టియోలైటిక్ లీజన్స్ వస్తాయి, రక్తంలో కాల్షియం అమాంతం పెరిగిపోవడం మరియు ఎముకలు సులభంగా విరిగిపోవడం జరుగుతుంది. మైక్రోస్కోప్లో చూస్తే సాధారణ మధ్యస్థానంలో ప్లాజ్మా కణాలు, ప్లాజ్మా బ్లాస్ట్లు కనిపిస్తాయి. దీని అడ్డుకోవడానికి వైద్యశాస్త్రం కనుగొన్న విధానం అద్భుతమనిపించింది. బోటేజోమిబ్ అనే మందు కణాలలోని చెత్తను తొలగించే ప్రోటియోసోమ్ పనితీరును అడ్డుకుంటున్నట్ట కదా. అవునండి. అలాగే లెనాలిడోమైడ్ అనే మరో మందు కూడా ఉంది. ఇది పనిచేసే తీరు ఇంకా మతిపోయేలా ఉంటుంది. అది ఎలా పనిచేస్తుంది? క్యాన్సర్కు కారణమయ్యే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్కు ఇది ఈ 3-జుబిక్విటిన్ లైగేజ్ అనే దాన్ని బలంగా అతుక్కునేలా చేస్తుంది.
ఎప్పుడైతే ఆ క్యాన్సర్ కారక ప్రోటీన్లకు యుబిక్విటిన్ అతుక్కుంటుందో అది కణంలోని ఒక డెత్ సిగ్నల్ లాగా పనిచేస్తుంది. ఓహో. అప్పుడు ఆ కణంలోని చెత్తను నాశనం చేసే ప్రోటియోజోమ్ దాన్ని ముక్కలు ముక్కలుగా నాశనం చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఫలితంగా క్యాన్సర్ కణాలు చనిపోతాయి. ఇది ఎలా ఉందంటే, మన ఇంట్లోని పనికిరాని చెత్త మీద మనం ఒక ప్రత్యేకమైన బార్కోడ్ అతికించి, ఆ చెత్తబుట్టే స్వయంగా వెతికి మరీ దాన్ని ఖచ్చితంగా నాశనం చేసేలా చేయడం లాంటిది. కణాల లోపల మనం ఉపయోగించుకుంటున్న ఈ వ్యవస్థ నిజంగా అద్భుతం. అవును, ట్యూబరస్ స్క్లెరోసిస్ అనే మెదడు సంబంధిత వ్యాధిలో కూడా ఇలాంటి అదుపు తప్పిన పెరుగుదలే కనిపిస్తోంది. ఇక్కడ ఏ ప్రోటీన్ లోపం ఉంటుంది? ఇందులో ట్యూబరిన్ హమ్మార్టిన్ కాంప్లెక్స్ అనే ప్రోటీన్ లోపం వల్ల ఎంటార్ సిగ్నలింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల సబ్ ఎపెండైమల్ నాడ్యూల్స్ లాంటి కణితులు ఏర్పడతాయి. ఇది కణాల నియంత్రణ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఛాతీ భాగంలో వచ్చే కణితుల గురించి గుర్తుపెట్టుకోవడానికి ఈ పత్రాల్లో ద 4 T's అనే ఒక ఫార్ములా ఇచ్చారు కదా. థైమోమా, టెరాటోమా, టెరబుల్ లింఫోమా మరియు థైరాయిడ్ కణితులు. అసలు ఈ నాలుగింటినే ఎందుకొక గ్రూప్గా చేశారు? ఎందుకంటే ఇవి మన ఛాతీ ముందు భాగంలో అంటే యాంటీరియర్ మీడియాస్టినంలో మాత్రమే వస్తాయి. ఆ ప్రదేశంలో ఏ రకమైన కణజాలాలు ఉంటాయో వాటి నుండే ఈ కణితులు వస్తాయి. అంటే డయాగ్నోసిస్కి ఈజీగా ఉంటుందన. అవును, ఒకవేళ డాక్టర్లు ఎక్స్రేలో ఒకడ కణితి చూస్తే ఈ నాలుగిట్లో ఏదో ఒకటి అయ్యుంటుందని నిర్ధారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, అందులో ఆల్ఫా ఫెటోప్రోటీన్ మరియు బీటా హెచ్సిజీ అనేవి ఎక్కువగా ఉంటే దాని నాన్ సెమినోమాటస్ జర్మ్ సెల్ ట్యూమర్గా సులభంగా నిర్ధారించవచ్చు. ఓ, అంటే లోపల ఏముందో చూడకుండానే రక్త పరీక్షల ద్వారా టార్గెట్ని ఫిక్స్ చేస్తారన్నమాట. టార్గెట్ అనగానే మోనోక్లోనల్ యాంటీబాడీలు గుర్తొచ్చాయి. క్యాన్సర్ చికిత్సలో ఇవి ఎలా పనిచేస్తాయో వివరిస్తారా? దీన్నే మనం విశాలమైన కోణంలో చూస్తే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీలు క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవం అని చెప్పొచ్చు. క్యాన్సర్ కణాల ఉపరితలంపై కొన్ని నిర్దిష్టమైన టార్గెట్లు ఎక్కువగా ఉంటాయి. మనం తయారు చేసిన యాంటీబాడీలు వాటిని పట్టుకుంటాయా? కరెక్ట్. ఈ యాంటీబాడీలు నేరుగా వెళ్లి ఆ క్యాన్సర్ కణాలకు అతుక్కుంటాయి. అప్పుడు మన శరీరంలోని సహజ రోగ నిరోధక కణాలైన న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటే ఎన్కే సెల్స్ రంగంలోకి దిగుతాయి. అవి ఈ యాంటీబాడీల్ని ఎలా గుర్తిస్తాయి? అవి తమ ఉపరితలంపై ఉండే CD16 రిసెప్టార్ ద్వారా ఈ యాంటీబాడీకి కింది భాగంలో ఉండే ఎఫ్సి ప్రాంతాన్ని గుర్తిస్తాయి. అంటే బాస్, ఇక్కడ ఒక శత్రువు ఉన్నాడు, నేను మార్క్ చేశాను, వచ్చి దాడి చెయ్యని ఈ యాంటీబాడీలు మన రోగనిరోధక వ్యవస్థకు దారి చూపించే లేజర్ టార్గెటింగ్ సిస్టంలాగా పనిచేస్తాయన్నమాట. ఆ తర్వాత ఆ ఎన్కే సెల్స్ ఏం చేస్తాయి? శత్రువును గుర్తించిన వెంటనే అవి అప్రమత్తమై గ్రాన్జైమ్స్ మరియు పర్ఫోరిన్ అనే శక్తివంతమైన రసాయనాలను క్యాన్సర్ కణంపైకి వదులుతాయి. పర్ఫోరిన్ కణానికి రంధ్రాలు చేస్తే గ్రాన్జైమ్స్ లోపలికి వెళ్లి ఆ క్యాన్సర్ కణాన్ని లోపలి నుండి నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తాయి. అమేజింగ్! అంటే దీని అర్థం ఏమిటి? ఇదంతా విన్నా తర్వాత మన శరీరంపై మనకు అంతులేని గౌరవం పెరుగుతుంది. ఒక చిన్న విటమిన్ B12 లోపం వస్తే కణాలు ఎలా ఉబ్బిపోయి ఆత్మహత్య చేసుకుంటాయో చూశాము. ఆక్సిజన్ని మోసుకెళ్లే హిమోగ్లోబిన్ తన పనితీరు మార్చుకోవడానికి తన శక్తిని ఎలా త్యాగం చేస్తుందో తెలుసుకున్నాం. అవును, అవన్నీ చాలా అద్భుతమైన మెకానిజమ్స్. ఎముక మధ్య ఒక కర్మాగారంలా ఎలా పనిచేస్తుందో మరియు క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి కణాలలోని చెత్తకుండి వ్యవస్థను మనం ఎలా తెలివిగా వాడుకుంటున్నామో కూడా చర్చించాము. మన శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కణం ఎంత అద్భుతంగా ఒకదానికొకటి అనుసంధానించబడి ఉందో కదా. ఖచ్చితంగా అండి. కేవలం ఈ వ్యాధుల పేర్లు, లక్షణాలు బట్టి పట్టడం కాకుండా ఈ ప్రక్రియల వెనుక ఉన్న ఎందుకు మరియు ఎలా అనేదాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన విజ్ఞానం. మన శరీరం ఒక అద్భుతమైన మెషీన్. దాని భాషను అర్థం చేసుకోగలిగితే ఎన్నో క్లిష్టమైన సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. నిజమే. చివరగా ఈ పత్రాలన్నీ చదివాక శ్రోతలను ఆలోచనలో పడేసే ఒక అద్భుతమైన ఆలోచన నాకు తట్టింది. మల్టిపుల్ మైలోమా చికిత్సలో మనం చూసినట్లుగా కణాలలోని చెత్తను తొలగించే యుబిక్విటిన్ ప్రోటియోజోమ్ వ్యవస్థను మనం మందుల ద్వారా శాసించగలుగుతున్నాం. అవును. ఒకవేళ భవిష్యత్తులో ఈ వ్యవస్థను మరింత లోతుగా వాడుకుని మనం ఈ విశ్లేషణ మొదట్లో మాట్లాడుకున్నట్లు ఎముక మధ్యలో వయస్సు పైబడటం వల్ల పేరుకుపోయే కొవ్వును, వృద్ధాప్య ఛాయలను ఈ చెత్తకుండి ద్వారా పూర్తిగా తొలగించగలిగితే మన శరీరంలోని పాతబడిన రక్తకర్మాగారాన్ని మళ్లీ కొత్తగా మార్చి
మనిషి రక్తాన్ని నిత్య యవ్వనంగా ఉంచే స్థాయికి మన వైద్యశాస్త్రం చేరుకోగలదా? ఆలోచించండి. బహుశా రేపటి పరిశోధనలు ఇదే దిశగా సాగుతాయేమో. ఈ అద్భుతమైన జర్నీలో నాతో పాటు పాలుపంచుకున్నందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన చర్చతో మళ్ళీ కలుద్దాం.